అందరికీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెబ్బవరం నందు ఏర్పాటు చేసినటువంటి సామూహిక యోగాభ్యాసన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొత్తపల్లి వెంకటేశ్వరరావు గారికి, అలానే పాఠశాల ఉపాధ్యాయులందరికీ మరియు పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మరి అందరికీ తెలిసిందే, ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు జరుపుకుంటూ ఉన్నాయి. ఈ రోజుని యోగా డేగా గుర్తించడానికి ముఖ్యంగా కృషి చేసినటువంటి వ్యక్తి మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. బిగ్ క్లాస్. భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ఇతర దేశాలకు తెలియజేసేలా ఇవాళ ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తీసుకొని రావడం జరిగింది. మరి 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితిలో సర్వసభ్య సమావేశం జరిగినప్పుడు మరి నరేంద్ర మోడీ గారు భారతదేశం తరఫున ఈ రోజుని అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలని సూచించడం జరిగింది. మరి యోగా యొక్క గొప్పతనాన్ని, యోగా చేయడం వల్ల కలిగేటటువంటి లాభాలని అన్ని దేశాలకి తెలియజెప్పి అక్కడ ప్రసంగించి మరి 193 దేశాల ప్రతినిధులు ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితిలో 175 దేశాల ప్రతినిధులు ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఆ 2014 సెప్టెంబర్ 27 జరిగినటువంటి సమావేశంలో ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది. ఏమనంటే వచ్చే సంవత్సరం నుంచి యోగా జరుపుకోవాలని, ఇది అంతర్జాతీయంగా అవలంబించాలని అది తీసుకురావడం జరిగింది, ఆమోదించడం జరిగింది. మరి జూన్ 21నే ఎందుకు మన యోగా డేని జరుపుకోవాలి? ఎందుకంటే ఈరోజు ఉత్తరార్ధగోళంలో పగలు ఎక్కువగా ఉండే సమయం, అంటే పగటి రోజు అతి పొడవైన రోజుగా ఈరోజు అభివర్ణించడం జరుగుతుంది. అందుకే ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి మనకి ఈరోజు డే ఎక్కువ ఉంటుంది, నైట్ తక్కువగా ఉంటుంది. అంటే పగటి పూట సమయం ఎక్కువ ఉండి చీకటి సమయం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజైతే బాగుంటుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఈ జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడానికి సూచించడం జరిగింది. సో 2015 జూన్ 21 నుంచి అధికారికంగా ప్రపంచ అన్ని దేశాలు యోగాని జరుపుకుంటూ ఉన్నాయి. మరి ఈ యోగా డే జరుపుకోవడంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర వహించింది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మన తరఫున నరేంద్ర మోడీ గారికి, అలాగే యావత్ భారతదేశ ప్రజలకు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యోగా డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఓకేనా? యోగా అనేది చెప్పాలంటే భారతదేశం సంపద, భారతదేశంలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయం. ఈ యోగాన్ని రచించింది పతంజలి మహర్షి. యోగా సూత్రాలని ఎలా చేయాలి ఏంటి అనేది రచించింది ఆయనే. కాబట్టి ఆ పతంజలి మహర్షిని యోగాకి మూల పురుషుడు అంటారు, ఆద్యుడు, గురువు, ఏదన్నా. ఓకేనా? కాబట్టి పతంజలి మహర్షి లేనిదే యోగా అనేది లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఇది హిందుత్వంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతనలో భాగం. యోగా యోగా అనగా మనకి 4 రకాలైనటువంటి మిళితమైనటువంటిది. యోగా అంటే ఆసనాలు, రెండవదిగా ప్రాణాయామం, మూడవదిగా ధ్యానం, నాలుగవదిగా సమాధి కార్యక్రమం. ఈ 4టిని కలిపి యోగా అంటారు. మరి యోగా ఆసనాల్లో రకరకాలైనటువంటి ఆసనాలు ఉంటాయి, ప్రాణాయామంలో రకరకాలైనటువంటి ప్రాణాయామం ఉంటుంది, ధ్యానంలో కూడా విభిన్న రకాలైనటువంటి ధ్యానం ఉంటుంది, లాస్ట్ కార్యక్రమం సమాధి. అంటే మనం ఈ 3 కనుక ఆసనాలని, ప్రాణాయామాన్ని, అలాగే ధ్యానాన్ని మనం నేర్చుకోవచ్చు, అవలంబించవచ్చు. మరి వీటి వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే 3 రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. ఒకటి శారీరక ప్రయోజనాలు,
రెండవదిగా మానసికమైనటువంటి ప్రయోజనం, మూడవదిగా ఇతర ప్రయోజనాలు. శారీరక ప్రయోజనం అంటే శరీరానికి మనకి స్వాంతన కలిగిస్తుంది, శరీరాన్ని అభివృద్ధి పరుస్తుంది, శరీరం సాఫీగా ఉండటానికి యోగాసనాలు మనకు ఉపయోగపడతాయి. అలానే మానసికంగా అంటే మనకి ఏకాగ్రత పెరుగుతుంది, తర్వాత మనకి భావోద్వేగాన్ని అంటే మనకు ఉన్నటువంటి ఎమోషన్ని కంట్రోల్ చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది, మనలోని క్రమశిక్షణని పెంచుతుంది, ఆలోచన శక్తిని పెంచుతుంది. ఇంకా ఇతర ప్రయోజనాలు అంటే మనకి ఎక్కువగా డిసిప్లిన్ ఒకదాన్ని, తర్వాత రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది, మనకి రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా జరగడానికి మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి యోగాని చేయటం వల్ల మనకి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. మనకు చూడండి, వ్యాయామం యోగా రెండు చూడటానికి ఒకేలాగా ఉంటాయి కానీ భిన్నమైనవి. వ్యాయామం అనగా ఎక్సర్సైజ్ అనగా వేగంతో కూడుకుంది, అర్థమైందా? వేగం ఎక్కువ ఉంటుంది. వ్యాయామం వేగం ఉండదు, చాలా నెమ్మదిగా ఉంటుంది, నెమ్మదిగా చేయాలి. ఎక్సర్సైజ్ చూడండి, మనం స్పీడ్గా చేస్తాం, రన్నింగ్ చేసి స్పీడ్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. కానీ యోగాలో ప్రశాంతంగా చేస్తూ ఉంటాం, నెమ్మదిగా చేస్తూ ఉంటాం. ఎక్సర్సైజ్ అనేది మన శరీరంలో ఏ బాడీ పార్ట్ అభివృద్ధి చెందాలి, ఏ మజిల్ పెరగాలి, దేని మీద మనం ఫోకస్ చేస్తున్నామో దాని మీద చేసేదే ఎక్సర్సైజ్. ఉదాహరణకి మనకి 6 ప్యాక్ కావాలనుకోండి, మనం ఏం చేస్తాం? 6 ప్యాక్ సంబంధించి పొట్ట బలంగా దృఢంగా తయారు కావడానికి కావాల్సినటువంటి ఎక్సర్సైజ్లే చేస్తాం. మన ట్రైసెప్స్ బైసెప్స్ పెరగాలనుకోండి, దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్లే చేస్తాం. మనకి లెగ్ మజిల్ పవర్ కలగాలి, లెగ్ దృఢంగా మారాలనుకోండి, దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్లే చేస్తాం. అంటే శరీరంలో ఒక పార్ట్ కోసం చేసే ఎక్సర్సైజ్లు అవి వ్యాయామం. కానీ యోగా చేయటం వల్ల శరీరంలో ప్రతి అవయవం కూడా ఉపయోగపడుతుంది. ఈ యోగా చేయటం వల్ల మనకి రోగాలు కూడా నయం అవుతాయి. అందుకే మన యోగాని నిత్యం మన జీవితంలో ఒక అలవాటుగా మార్చుకుంటే చాలా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఉంటాం. ఓకేనా? యోగాలో 4 రకాలైనవి ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, ఇంకోటి సమాధి. ఈ ఆసనాల్లో కూడా 4 రకాల ఆసనాలు ఉంటాయి. నిలబడి చేసేవి, ఒంగోని చేసేవి, పడుకొని చేసేవి, కూర్చొని చేసేవి. ప్రాణాయామంలో కూడా రకరకాల ప్రాణాయామం ఉంటాయి. కపాలభాతి అని అంటే ఎలా చేయాలని 3-4 రకాల ప్రాణాయామం ఉంటాయి. తర్వాత ధ్యానం కూడా, ధ్యానం 2-3 రకాల ధ్యానాలు వచ్చేసాయి. కొంతమంది శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్తున్నారు, కొంతమంది మనస్సు మీద ధ్యాస పెట్టమని చెప్తున్నారు. ఓకేనా? రకరకాల ఆర్గనైజేషన్లు రకరకాలుగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అయితే భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో ఒక అపోహ ఉందన్నమాట. అంటే ఇది సిద్ధాంతపరంగా ఒక మతానికి సంబంధించి అనుకొని కొన్ని దేశాలు చేయడం మానేస్తున్నాయి. కొంతమంది అంగీకరించట్లేదు. మనం మంచి ఎక్కడున్నా మంచిని ఖచ్చితంగా స్వీకరించాల్సిందే. మనకి మత విశ్వాసాలతో పని లేదు, సంబంధం లేదు. మన ఆరోగ్యం కోసం చేసే ప్రతిదీ కూడా ఉపయోగకరమైనదే. అర్థమవుతుందా? కాబట్టి మనం దీన్ని ఒక మతానికి ఆపాదించి మనం చేయకుండా ఉంటే మన ఆరోగ్యమే పాడైపోతుంది. దీన్ని చేయటం వల్ల మనకి అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అందుకోసం మనం ప్రతిరోజు కూడా ఈ యొక్క యోగాని కనుక మనం చేసినట్లయితే మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. ఈ రెండు మంచిగా ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి సాంఘిక పరమైన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. ఓకేనా? సో ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓకేనా, కొన్ని ఆసనాలతో సింపుల్గా ఉండే ఆసనాలు అందరం కలిసి చేద్దాం. కూర్చున్నాం కాబట్టి ముందుగా కూర్చొని చేసే 2-3 చేద్దాం, తర్వాత నిలబడి చేద్దాం, తర్వాత సూర్య సార్ కొంతమంది పిల్లల్ని కొన్ని ఆసనాలు తయారు చేసే సూర్య నమస్కారాలు, అలానే పిల్లలు కొన్ని కఠినమైన ఆసనాలని ప్రాక్టీస్ చేసి అవి కూడా ప్రాక్టీస్ చేసి చూద్దాం. ఓకే? తర్వాత ముఖ్యంగా గమనించాల్సింది పిల్లలు సైలెంట్. యోగా అనేది ప్రశాంతమైన వాతావరణంలో మాత్రమే చెయ్యాలి. మనకి డిస్టర్బెన్స్ ఉంటే యోగా చేయొద్దు. అందుకే ప్రశాంతమైన వాతావరణం ఎప్పుడు ఉందంటే వేకువ జామున లేదంటే తెల్లవారుజామున
ఈ సమయంలో మనకి నేచర్ అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే అది ప్రిఫరబుల్ టైం మనకి. ఈవినింగ్ అవర్స్లో కూడా మనకి ఉంటే నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క స్పీడ్ యుగంలో మనం పనుల తర్వాతనే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యోగాని మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేస్తున్నారు, నో ప్రాబ్లం. ఇది ఎలాగంటే ఇండోర్ గేమ్ లాగే అయిపోయింది అనమాట. ఒకప్పుడు ప్రకృతిలో చేసేవాళ్ళం యోగాని, ఇప్పుడు రూముల్లో చేస్తున్నాం 4 గోడల మధ్యన. ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఉన్నట్లే మనం కూడా యోగాని ఏం చేస్తున్నాం అంటే ప్రకృతిలో కాకుండా ఒక రూమ్లో ఒక ఆడిటోరియంలో ఇలా చేస్తూ ఉన్నాం. సైట్తో సంబంధం లేకుండా మనకి ఎప్పుడైతే సమయం దొరికిందో అప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. దానివల్ల కూడా మనకేమి ఇబ్బంది లేదు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది యోగాని ఎప్పుడు కూడా ఖాళీ కడుపుతో అనగా ఎంటీ స్టమక్తోనే మనం చెయ్యాలి. కడుపు నిండగా తిని వాటర్ కనుక ఎక్కువ తాగేసి చేసినంటే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ ఆరోగ్య సంబంధం. కాబట్టి ఎప్పుడు కూడా ఖాళీ కడుపుతోనే మనం యోగాని చెయ్యాలి. ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. అటువంటిప్పుడు మాత్రం మనం కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం. ఓకేనా? రైట్. ముందుగా మనం పద్మాసనం నేర్చుకున్నాం. ఏ ఆసనం? పద్మం అంటే ఏంటి పిల్లలు? సార్ మనం వింటుందాం. అయిపోయింది. ఏ పిల్లలు చెప్పాను మీకు ప్రశాంత వాతావరణంలో చేయాలని. అమ్మాయిలు మాట్లాడదు ఎవరు కూడా. బటన్ చాపండి, ముందుకి చేతులు వెనక్కి పెట్టండి. ఇది రిలాక్స్ పొజిషన్. అర్థమైందా పిల్లలు? ఓకే, పొజిషన్ అందరూ ఓకే. నేను చెప్తా ప్రతిదీ కూడా మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే కౌంట్లోనే ఉంటుంది. 4 కౌంట్స్ ఆర్ 2 కౌంట్స్ ఆర్ 8 కౌంట్స్. ఓకేనా? మనం దీన్ని 4 కౌంట్స్లో చేద్దాం. బై కౌంట్ 1 అనగానే కుడి చేత్తో ఎడమ చేత్తో కుడి కాలు బొటన వేలు పట్టుకొని ఎడమ కాలు మీద వేసుకోవాలి 1కి. మళ్ళీ 2 అనగానే కుడి చేత్తో ఎడమ కాలు బొటన వేలు పట్టుకొని కుడి కాలు తొడ మీద వేసుకోవాలి. ఓకేనా? 3 అనగానే ఏం చేయాలి? యోగ ముద్ర పెట్టాలి. 4 అనగానే మోకాల మీదకి వచ్చి స్టిఫ్గా రావాలి. ఓకేనా? రెడీ. ఇప్పుడు అందరూ చేయాలి. అరే చేపను దగ్గరకు వచ్చి వీడియో దగ్గర క్లోజ్ మేడం సార్లు అందరూ వేస్తున్నారు కదా మంచిగా. పిల్లలు కూడా ఇంకో అయిపోయిన తర్వాత పిల్లలందరూ ఉన్నప్పుడు అయితే పద్మాసనం వేసిన తర్వాత కళ్ళు మూసుకుందాం. రేపు మనం 30 సెకండ్స్ ఉందాం. ఓకే రెడీ? ఓకే ఓకే రెడీ. రెప్పవరం స్టాఫ్ మరియు పిల్లలందరూ మొదటి ఆసనం పద్మాసనాన్ని మనం వేయబోతున్నాం. రెడీ? బై కౌంట్ 1 ఎడమ చేతితో కుడి కాళ్ళను పట్టుకొని ఎడమ తొడ మీద పైకి వేసుకోవాలి. ఆ పాదం మొత్తం బయటికి రావాలి. అది కరెక్ట్. పాదం మొత్తం బయటికి రావాలి. ఇప్పుడు బై కౌంట్ 2 కుడి చేతితో ఎడమ కాళ్ళను పట్టుకొని పైకి వచ్చిన వాళ్ళు పైకి నానా రాకపోతే కిందకి వేసుకోండి. అర్ధ పద్మాసనం. తర్వాత బై కౌంట్ 3 యోగ ముద్ర పెట్టండి. చూపుడు వేలు బొటన వేలు మోకాల మీద పెట్టండి. ఇప్పుడు చేతులు స్టిఫ్ గా, బాడీ స్టిఫ్ గా ఉండాలి. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. గాలి పీల్చుకొని వదిలేండి. నిటారుగా గాలి పీల్చుకొని వదిలిపెట్టారు. లేదు సార్, తెలియదు కదా నేను. స్టిఫ్ గా గాలి పీల్చుకొని వదిలిపెట్టండి. 30 సెకండ్స్. బాడీ నిటారుగా ఉండాలి నాన్న. బాడీ నిటారు. వెరీ గుడ్. వెరీ గుడ్. ఈరోజు మన పాఠశాలలో అద్భుతంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. విజయవంతంగా పిల్లలందరూ పద్మాసనంలో ఉన్నారు. ఓకే, రిలాక్స్. ఓపెన్ యువర్ ఐస్. రిలాక్స్. ఇప్పుడు రిలాక్స్ అనగా చేతులు కూడా ఫ్రీగా పెట్టండి. ఇప్పుడు తీసేయండి. ఏం చేయాలి? ఎడమ కాళ్ళు ముందుకు చేయండి. పైన ఏ కాలు వేసుకున్నారో అది ముందుకు పెట్టండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కాలు తీసి చేతులు వెనక్కి పెట్టండి. రిలాక్స్. అది యోగాలో ఏంటంటే ఒక ఆసనం నుంచి ఒక ఆసనానికి పోయిన తర్వాత ఒక 30 సెకండ్స్ రిలాక్స్ ఉండాలి. ఇప్పుడు మీకు ఎలా వేయాలో అర్థమైంది కదా. పద్మాసనం రెండోసారి వేసేటప్పుడు టక్కున వేయాలి.
మనకి యోగా కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. మరి ఇంతకు ముందు వెళ్ళాం మనం 2 సార్లు ఈ స్కూల్ నుంచి. ఓకేనా? స్పీడ్ ఉంటుంది, స్పీడ్ అండ్ డిసిప్లిన్. డిసిప్లిన్ లేకుండా పిచ్చి పిచ్చి చేసినా యాక్సెప్ట్ చేయరు. డిసిప్లిన్ ఉండాలి యోగాకి మెయిన్. ఓకే, రెడీ? వన్స్ అగైన్ రెండోసారి పద్మాసనం ఇప్పుడు క్లియర్గా చేద్దాం అందరం. రెడీ? బై కౌంట్ 1, సౌండ్ రాకుండా చేయాలి. బై కౌంట్ 2, బై కౌంట్ 3, బై కౌంట్ 4. 30 seconds. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. గాలి పీల్చుకొని వదిలిపెట్టండి. మీకు మీ మనస్సంతా ఈ ఆసనం మీదే ఉండాలి. క్లోజ్ యువర్ ఐస్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఉచ్ఛ్వాసం నిశ్వాసం. గాలి పీల్చుకుంటూ వదిలిపెట్టాలి, గాలి పీల్చుకుంటూ వదిలిపెట్టాలి. నిటారుగా ఉండాలి బాడీ అంతా. వెరీ గుడ్, నిటారుగా ఉండాలి. ఇది మనం 1 minute అయినా వేయచ్చు. ఈ ఆసనం 1 minute అయినా వేయచ్చు. ఏ ఆసనాలైనా 30 సెకండ్ల నుంచి 60 సెకండ్లు ప్రదర్శించాలి. ఓకే, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. లెగ్స్ తీసి ముందు పెట్టండి, లెగ్స్ తీసి ముందు పెట్టండి. ప్రశాంతంగా మాట్లాడొద్దు, ఇక మాట్లాడొద్దు. చేతులకి పెట్టండి, చేతులకి పెట్టి ప్రశాంతంగా కూర్చోవాలి. రిలాక్స్ పొజిషన్. వెరీ గుడ్, మంచిగా చేశారు. పద్మాసనం. రెండవదిగా నేను దగ్గరికి వచ్చి చూస్తున్నా, వీడియో కూడా ఉంటుంది, మీరు అల్లరి చేసేది కనిపిస్తుంది. సార్ ఓకే, రెండవదిగా వజ్రాసనం. ఏ ఆసనం రా? ఆ ఆసనం చూడటానికి వజ్రం లాగా ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది కాబట్టి దీన్ని వజ్రాసనం అంటారు. అన్ని ఆసనాలు ఏమో ఎలా వేయాలని చెప్పాను మీకు, ఎలా వేయాలని చెప్పినా ఎంటీ స్టమక్ తో. ఎలా? ఏ ఆసనాలు వేసినా మనం ఎంటీ స్టమక్ తో, అంటే ఖాళీ కడుపుతూనే వేయాలి. కానీ ఈ ఆసనానికి కూడా ప్రత్యేకత ఏంటంటే మనం బిర్రుగా తిన్నాక, కడుపు నిండా తిన్నాక అరగటం కోసం వేసే ఆసనం ఇది వజ్రాసనం. అంటే వేరే రకం కాదు, వేస్తే తొందరగా జీర్ణం అవుతుంది. ఈ వజ్రాసనం వేయటం వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే మజిల్స్, థై మజిల్స్ అన్ని కూడా గట్టిగా బలంగా తయారవుతాయి. ఒక స్పోర్ట్స్ పర్సన్కి కానీ మనం బరువులు ఎత్తాలన్నా, పరిగెత్తాలన్నా, నడవాలన్నా మన ఒంట్లో ఏ బలంగా ఉండాలంటే తొడలు బలంగా ఉండాలి, ఈ థై మజిల్స్. అప్పుడే మనం స్ట్రాంగ్గా ఉంటాం. సో అవి స్ట్రాంగ్ అవ్వాలంటే మనం వజ్రాసనం వేయాలి. ఓకేనా? ఆ వజ్రాసనం ఇక్కడ పైన స్టేజ్ మీద ఉన్న డెమాన్స్ట్రేషన్ చేస్తారు, మీరు చూడండి. నెక్స్ట్ మీరు చేయాలి. ఓకేనా? అర్థమైందా? ఏం లేదు, కాలు చాపారు కదా, ముందుగా మీ యొక్క కుడి కాలుని తీసుకొచ్చి ఏం చేయాలి, రివర్స్ లో బయట నుంచి ఫోల్డ్ చేసి వెనక్కి పెట్టాలి. అదే చూడమన్నా చేయమల్లా. తర్వాతగా రెండోది కూడా ఎడమ కాలు కూడా ఫోల్డ్ చేసి ఏం చేయాలి, ఫోల్డ్ చేయాలి. వెనక వి షేప్ లో రావాలి. 2 లెగ్స్ కూడా ఎలా రావాలి, ఆ 2 లెగ్స్ వి షేప్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు మన బాడీని ఆ వి షేప్ లో కూర్చోబెట్టాలి. మన బటక్స్ దాని మీద కూర్చోబెట్టాలి. అప్పుడు మనకి పొజిషన్ కరెక్ట్ గా వస్తుంది. ఇది వజ్రాసనం. ఓకేనా? చేద్దామా? చూడండి, స్టేజ్ మీద చేస్తారు. ఇప్పుడు రిలాక్స్ పొజిషన్ లో ఉన్నాం కదా, ఆ బై కౌంట్ అనగానే ఏం చేయాలి, కాళ్ళు పట్టుకొని వెనక్కి ఇలా మడవాలి. ఇది ఓకేనా? తర్వాత రెండో లెగ్ కూడా ఏం చేయాలి, ఇలా పట్టుకొని ఇలా మడవాలి. ఓకేనా? ఇది వి షేప్ లో రావాలి. ఒకసారి మనం ఇట్లా చూసుకోవచ్చు. ఈ కాల్ని వి షేప్ లో పెట్టుకున్న తర్వాత అప్పుడు మన బటక్స్ ని దాని మీద కూర్చోబెట్టాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ కాల్ని ఇలా ఎడకంటూ ఈ కింద వాళ్ళకి నొప్పులు వస్తాయి, మనకి కింద కూర్చోవద్దు. ఓకేనా? కాల్ని ఇలా వి షేప్ లో పెట్టండి. వి షేప్ లో పెట్టిన తర్వాత కూర్చోవాలి. ఓకేనా? వి షేప్ లో పెట్టిన తర్వాత కూర్చోవాలి. తర్వాత ముందు 2 తొడలు కూడా అతుక్కొని ఉండాలి. ఓకేనా? తర్వాత చేతులున్నాయి కదా, చేతులు ఇలా పెట్టి ఉండాలి. ఇది వజ్రాసనం. ఓకేనా? ఇదే వజ్రాసనం. గాలి పీలుస్తూ
గాలి పీలుస్తూ వదలాలి. ఓకేనా మేడం? కాలు కింద దింపండి లలిత మేడం. కింద దింపకపోతే మీకు నొప్పులు వేస్తాయి. ఇప్పుడు ఫ్రీగా ఉంటుంది. వెరీ గుడ్ మేడం. చూడండి, వయసులో ఏజ్ ఎక్కువైనా సరే చాలా అవలేలుగా వేస్తున్నారు. అంటే టచ్ ఉంది వాళ్ళకి, అర్థమైపోతుంది. మా స్టాఫ్ అందరికి కూడా టచ్ ఉందండి. ఓకేనా? ఇది వజ్రాసనం. మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు రిలాక్స్ అనగానే ఏం చేయాలి? బాడీ మేడం బాడీ స్టిప్ పెట్టండి. మేడమ్స్ కి పట్టీలు ఉంటాయి కాబట్టి కొంచెం మొత్తం పోతుంటాయి, అది కూడా ఒక ప్రాబ్లం. కాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు రిలాక్స్ అనగానే ఏం చేయాలి? రిలాక్స్ అనగానే బాడీ దింపేసి కాలు ముందుకు పెట్టాలి, ఈ కాలు తీసి ముందుకు పెట్టాలి. ఇది వజ్రాసనం. అరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆసనం మంచిగా వేస్తారు. అప్పుడు ఒక్కొక్కరు సింగిల్ షాట్ కొట్టు. కెమెరా రోల్ చేయి, తిప్పుకో. ఇట్లా సింగిల్ షాట్ కొట్టు, ఒక్కొక్కరు సింగిల్ షాట్ కొట్టు. ఓకేనా? అరే కాళ్ళు ఇటు నిలువు పెడితే నానా నొప్పి వేస్తుంది, పడుకోబెట్టాలి ఇట్లా వి షేప్ లో. ఓకేనా? రెడీ రెడీ పొజిషన్ అందరూ. రెడీ? వజ్రాసనం. బై కౌంట్ 1. రైట్ లెగ్ బ్యాక్ నుంచి బయట నుంచి ఫోల్డ్ చేయాలి. బై కౌంట్ 2. ఇప్పుడు ఒకసారి మోకాల మీద నిలబడి వెనక వి షేప్ లో ఉందో లేదో చూసుకోండి. మోకాల మీద నిలబడి వెనక చూసుకోండి, వి షేప్ లో ఉందో లేదో. వి షేప్ లో పెట్టాలి వెనక. సిట్ డౌన్ డౌన్ కూర్చోండి. మోకాళ్ళు చేతులు పట్టుకోండి, మోకాళ్ళు పట్టుకోవాలి, మోకాళ్ళు ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకోవాలి, నిటారుగా ఉండాలి బాడీ. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. పిల్లలు వెంకటరావు దగ్గర కొట్టుకుంటా ఇల్లుగా వెనక కాలు ఎట్లా పెట్టాలని చెప్పి కదా. అది ఓకే. గాలి పీలుస్తూ వదిలిపెట్టాలి, గాలి పీలుస్తూ వదిలిపెట్టాలి నాన్న. కాలు కింద దింపాలి నాన్న, కింద దింపు. అది అప్పుడు నీ కాలు నొప్పులే. వెరీ గుడ్, ఇప్పుడు కరెక్ట్. అది పొజిషన్ కట్ట.